అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. నేను మీ యోగా మాస్టర్ని. సో ఐసైట్ లేదంటే కళ్ళకు సంబంధించిన మంటలు, లేదంటే కళ్ళ నొప్పులు, లేదంటే ఈ కళ్ళ రిలేటెడ్ ఇబ్బందులు, సో చిన్న పెద్ద తేడా లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 10 years నుంచి టీవీ, మొబైల్స్, లేదంటే ఇంకా డిజిటల్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వాడడం అనేది మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. సో మనం ఊరికే ఆ మొబైల్ని వాటిని నిందించాల్సిన అవసరం లేదు, మన అవసరంలో భాగం అయిపోయింది. సో వీలైతే వాటి వాడకాన్ని కొంచెం తగ్గించుకోండి, లేదంటే కంపల్సరీ నేను చెప్పే ప్రాక్టీసెస్ని చేయండి. ఎందుకు అంటే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎవరికైతే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయో, కళ్ళు ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటాయో వాళ్ళ మనస్సు మాత్రమే రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళు మాత్రమే సరిగ్గా ఆరోగ్యంగా నిద్రపోగలరు, మిగతా పనుల్ని కూడా చేసుకోగలరు. సో నార్మల్గా మీ అందరికీ 2020 అనే పదం తెలుసు కదా. మనం చాలా వన్డేల కంటే, టెస్ట్ల కంటే కూడా 2020 మ్యాచెస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఈ 2020 అనే వర్డ్ని గుర్తుంచుకోండి. సో డే మొత్తంలో మీకు ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు, 1 సారి, 2 సార్లు, 3 సార్లు, లేదంటే 10 సార్లు, ఎన్నిసార్లు అయినా పర్లేదు. మీరు ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక వస్తువు, అంటే మీకు ఒక 20 feet దూరంలో ఉన్న వస్తువుని అలా 20 seconds పాటు కనురెప్ప వాల్చకుండా అలానే చూడాలి. అలా 20 feet దూరం ఉన్నటువంటి విషయాన్ని 20 seconds పాటు కనురెప్ప వాల్చకుండా చూడడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు అనేది చాలా బాగా పనిచేస్తాయి. మూడోది, కెరోటిన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కెరోటిన్ ఎందులో ఉంటుంది? సింపుల్, క్యారెట్. ఓకే, బ్రోకలీ కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో బీట్రూట్లో ఉంటుంది, కానీ క్యారెట్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు క్యారెట్ తీసుకోండి. సో ఫుడ్ది అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్లో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని ప్రాక్టీసెస్కి కామన్ రూల్ ఏంటంటే, వీలైనంత వరకు కళ్ళని పెద్దగా ఉంచాలి, బ్లింక్ చేయొద్దు. ఒకవేళ వాటర్ వస్తే రానివ్వండి, మీ చేతులతో కళ్ళని టచ్ చేయడం లాంటివి చేయొద్దు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఈ 4 నుంచి 5 ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మీకోసం ఇంకొక టిప్ ఉంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఆ టిప్ కూడా మీకు ఈజీగా చెప్తాను. ఓకే, సో గెట్ రెడీ. సో ప్రశాంతంగా కూర్చోండి. మీరు కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఈవెన్ మీ ఆఫీస్లో మీ కంప్యూటర్ ఆపోజిట్లో కూడా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దీనికి తిండితో కూడా సంబంధం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా ప్రశాంతంగా కూర్చొని కళ్ళని కొంచెం పెద్దగా చేసి, మీ తలని కదిలించకుండా మీ కళ్ళని మెల్లిగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, 3, సెంటర్, 4, సెంటర్, రిలాక్స్. ఇలా కళ్ళు మూసేయండి. ప్రతి ప్రాక్టీస్కి మధ్యలో కళ్ళు మూసేయాలి. ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు మూయాలి. 1, 2, 3, 4 చెప్పాను కదా, దీన్ని 10 నుంచి 20 సార్లు చేయాలి. మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఒక 20 times చేసుకోండి. ఆఫీస్లో టైం లేదనుకోండి, ఒక 10 times చేయండి. ఓకేనా? సో ఇదొకటి. రెండో ప్రాక్టీసు, కళ్ళని అప్, డౌన్, 2, డౌన్, 3, డౌన్, మళ్ళీ కళ్ళు మూసేయాలి. సో ప్రతి ప్రాక్టీస్కి, ఒక ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాక్టీస్కి వెళ్ళే ముందు ఇలా కళ్ళను మూసేయండి. తర్వాత కళ్ళని పెద్దగా చేసి మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. మనం కళ్ళని క్లోజ్, ఓపెన్ చేయకూడదు. రెండో ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఇప్పుడు మూడో ప్రాక్టీస్. రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, మళ్ళీ లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. రిలాక్స్, కళ్ళు మూసేయండి. సో
థర్డ్ ప్రాక్టీస్ మనం ఏం చేస్తాం, కళ్ళని రొటేట్ చేసాం. సో క్లాక్ వైజ్ చేసాం, యాంటీ క్లాక్ వైజ్ చేసాం. మీకు కనుక కంఫర్ట్ ఉంటే క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్కి మధ్య ఏం గ్యాప్ ఇవ్వకండి. లేదు కంఫర్ట్ లేదంటే కళ్ళు మూసి మళ్ళీ కళ్ళు తెరిచి క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేయండి. 3 ప్రాక్టీస్ అయిపోయాయి. 4వ ప్రాక్టీస్ గేజింగ్. గేజింగ్ అంటే ఒక విషయం మీద దృష్టి పెట్టడం. చూడండి, ఇది కూడా ఈ ప్రాక్టీస్లో భాగము. ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంది కదా, దాని మీద గేజ్ చేయాలి. చూడండి, ఒక 20 సెకండ్స్ పాటు గేజ్ చేసి కళ్ళు మూయాలి. మళ్ళీ ఈ ముక్కు యొక్క చివరి భాగం ఉంది కదా, నాసికాగ్రం, ముక్కు యొక్క స్టార్టింగ్ ఉంది కదా, దాని మీద టిప్ ఆఫ్ ది నోస్ మీద ఫోకస్ చేయండి 20 సెకండ్స్. సో 20 సెకండ్స్. లాస్ట్ ఇది 2 కలిసి ఉంటుంది. చూడండి, మీ కళ్ళని గట్టిగా స్క్వీజ్ చేయాలి. ఇలా స్క్వీజ్, రిలాక్స్, కళ్ళు తెరవద్దు. స్క్వీజ్, రిలాక్స్. మళ్ళీ స్క్వీజ్, రిలాక్స్. 5 నుంచి 10 సార్లు చేయొచ్చు. అయితే ఆ ప్రీవియస్ ప్రాక్టీస్లో మనం కళ్ళని పెద్దగా చేసి కొంచెం స్ట్రెయిన్ చేస్తాం కదా, ఇలా స్క్వీజ్ చేసినప్పుడు మొత్తం వాటర్ వచ్చేస్తాయి. మనం కళ్ళని పిండేస్తున్నాం, సో వాటర్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాక్టీస్ తర్వాత లాస్ట్ ప్రాక్టీస్ బ్లింకింగ్. చూడండి, ఫాస్ట్గా కళ్ళని బ్లింక్ చేయండి. ఇలా ఓపెన్ క్లోజ్, ఇలా బ్లింక్ ఫాస్ట్గా చేయాలి. 20 కానీ 30 కానీ 100 కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. మొత్తం చేసి కళ్ళు మూసేయాలి. ఓకే, సో ఎందుకు బ్లింక్ చేయాలి? సింపుల్ లాజిక్. ఎందుకు అసలు మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయి, ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నాయి అంటే, మనకు తెలియకుండా ఆ గాడ్జెట్స్లో అంటే రీల్ చూడడము, వీడియోస్ చూడడము, లేదంటే మనం కంప్యూటర్లో పని చేసుకోవడము, మనకు తెలియకుండా ఏం చేస్తున్నామంటే కళ్ళకి న్యాచురల్గా ఒక బ్లింకింగ్ జరగాలి, అది జరగట్లేదు. కాబట్టి ఎక్కువసేపు బ్లింకింగ్ జరగకుండా డ్రై అయిపోయి స్ట్రెయిన్ అయిపోతుంది. మనం వాంటెడ్గా వాలంటరీగా ఇలా బ్లింకింగ్ చేయడం వల్ల మళ్ళీ లూబ్రికేట్ జరిగి మీ కళ్ళు మళ్ళీ కొంచెం వాటరీ అవుతాయి. సో ఇక్కడ వరకు వీడియో చూస్తారు కాబట్టి మీకు ఒక టిప్ ఇస్తా అన్నాను కదా, ఆ టిప్ చెప్తున్నాను చూడండి. సో డైలీ మార్నింగ్ మన అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కదా. సో మనకు అంత టైం ఉండదు, ఈవినింగ్ కూడా టైం ఉండదు, ఎందుకంటే వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోతాం. సో కొంచెం టైం తీసుకోండి, మీ పూజ గదిలో ఉన్న దీపాన్ని తెచ్చుకోండి, లేదంటే ఒక క్యాండిల్ని ముట్టించుకొని మీ చెయ్యికి ఇంత దూరంలో ఉండాలి. అంటే మీ దీపము కళ్ళకి స్ట్రైట్గా ఉండాలి, మీ చెయ్యి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లో ఉండాలి. సో మీ చైర్ మీద కూర్చొని ముందట టేబుల్ అంటే కంప్యూటర్ ప్లేస్లో అరేంజ్మెంట్ చేసుకున్నా సరే, కింద కూర్చున్నా సరే, పక్కకున్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మీ కనురెప్ప వాల్చకుండా, క్లోజ్ చేయకుండా, కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు జస్ట్ 1-2 మినిట్స్ ఆ దీపాన్ని అలాగే చూడండి. దీనిని మన యోగ భాషలో, యోగ శాస్త్రాల్లో త్రాటకం అంటారు. ఇలా ఓకే. సో దీపాన్ని చూడండి, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం ఇంకా వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ త్రాటకం గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి కేవలం ఆ దీపాన్నే చూడండి. ఒక అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఆ దీపం అప్పటివరకు కదులుతూ ఉంటుంది. బట్ మీరు కనుక అన్ఇంటరప్టెడ్గా గేజ్ చేస్తే ఆ దీపం కదలని స్థితిలో ఆగిపోతుంది. సో ఆ వత్తి నుంచి ఆ పైకి దీపము అనేది ఎన్ని కలర్స్ కనిపిస్తుంది మీరు గమనించినప్పుడు ఓన్లీ ఒక కలర్ కనిపించిందా, 2 నుంచి 3 కలర్లు కనిపించాయా, లైట్గా ఉందా, డార్క్గా ఉందా, ఎల్లో ఉందా, ఆరెంజ్గా ఉందా, రెడ్గా ఉందా, మీరు గమనించి మా కింద కామెంట్లో మీకు ఏ కలర్ కనిపించింది రాయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా ఫ్రీ టైంలో నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.